ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ మీకు పరిచయం చేస్తాను. ఈ ప్రపంచంలో ప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్ వెనుక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనుక, అడ్వాన్స్ టెక్నాలజీ వెనుక పడుతుంటే మన మధ్యలో ఉన్న ఒక వ్యక్తి యాన్షియంట్ వస్తువుల్ని జమ చేశాడు. అంటే రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, కంచు పాత్రలు, తగరం పాత్రలు, మనం ఎప్పుడు చూడని రకరకాల ఆకారాలు, చాలా క్వాలిటీ ఉన్నవి, మన పూర్వీకులు ఉపయోగించినవి. సో అట్లాంటి వాటిని మీకు పరిచయం చేస్తాను. ఒకసారి రండి లోపలికి. అతని ఇల్లంతా ఒక ఆర్ట్ గ్యాలరీ, అతని హృదయం అంతా ఆర్టే. ఎక్కడ చూసినా మీకు ఆర్ట్ కనిపిస్తుంది. ఎక్కడో మ్యూజియంస్లో ఉండాల్సిన వస్తువులు అన్నీ కలగలిపితే ఒక చిన్న ఇంట్లో అతను ఫిక్స్ చేసుకున్నాడు. సో అట్లాగే తను ఫైన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నాడు. అందుకని తనకి ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది ఇలాంటివి చేయాలని. ఇది ఓన్లీ బయట మాత్రమే, మనం లోపలికి వెళ్దాం. చూడబెట్టి ఎంత బాగుంది ఇది. ఇది ఒక డోర్ లేదా కిటికీ ప్రాబబ్లీ. సో ఒకప్పుడు ఏదైనా చాలా బందోబస్తు ఉండేది. అంటే ఒక్కసారి ఏదైనా తయారు చేస్తే ఒక 10,000 సంవత్సరాలు ఉండాలన్న ఉద్దేశంతో చేశారు. ఇప్పుడేంది, తొందరగా అయిపోతే ఇంకోటి కొత్తది తెచ్చుకోవచ్చు. ఉడ్డే. సో ఆ మూల కూడా చూపించు. ఇవి ఎట్లా పినవేసుకుపోయింది, చెట్టు ఎట్లా అసలు అల్లకపోయింది, అసలు ఇంపాసిబుల్ టు. సో రండి ఆ వ్యక్తిని కలుసుకుందాం. ఆయన ఇంటికి వెళ్ళే చిన్న దారి కూడా ఎంత బాగుందో. ఆడు గణేష్. నాకు ఫస్ట్ ఆకర్షించింది చిన్న ఉడత బొమ్మ. అంతా ఎక్కడ చూసినా ఆర్ట్ 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 ఆర్ట్. శ్రీకృష్ణుల వారు, ఆ తర్వాత రకరకాల బొమ్మలు. అక్కడ ఒక మదర్ అండ్ చైల్డ్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది చూడు, ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఇది చూడు, ఇది కూడా హంసనే, కొంగ కనిపిస్తుందా? అది ఉండదు, తర్వాత అన్నీ చూపిద్దాం. మనం ఒక కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ చేయొచ్చు. అంత బాగుంది, ఎంత బాగుంది. సో లోపలికి రా. సో ఇంటినే ఒక మ్యూజియంగా మార్చేసుకున్నాడు విక్రమ్. హాయ్ విక్రమ్. హలో అండి. నమస్కారం. సో ఇవన్నీ మీకు గ్యాదర్ చేయాలన్న క్యూరియాసిటీ ఎందుకు వచ్చింది, దాని గురించి కథ చెప్పండి. ఆ తర్వాత మనం తిరుగుతూ ఇక్కడే మీకు నచ్చిన కపుల్ ఆఫ్ ఏమంటారు ఆర్టిఫాక్ట్స్ చూపిద్దరు. ఒరిజినల్గా నేను బై ఎడ్యుకేషన్ స్కల్ప్టర్ అండి, శిల్పి. ఓకే. జేఎన్టీ నుంచి పాస్డ్ అవుట్ నేను. అయితే ప్రతి వస్తువులోనూ ఆర్ట్ ఉంటుంది. అవును. మనం స్పెషల్గా ఆర్ట్ ఇప్పుడు స్పెషల్గా ఆర్టిస్టులు బొమ్మలు చేస్తారు. అయితే ఒకప్పుడు ప్రతి వస్తువు చేసేవాడు కూడా ఆర్టిస్టే. ఈ రోజున ఆర్ట్ క్రాఫ్ట్ వేరు. బట్ ఒకప్పుడు మనం ఈరోజు క్రాఫ్ట్ అనుకుంటుంది కూడా ఆర్టే. ఎందుకంటే ప్రతి వస్తువు, అంటే ఒక గ్లాస్ ఉందనుకోండి, ఒక గ్లాస్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఈరోజు మెషిన్లో పెడితే వచ్చేస్తుంది, 2 నిమిషాల్లో 10 వచ్చేస్తాయి. కానీ ఒక గ్లాస్ వెనక ఎంత కష్టపడేవాళ్ళు, ఎంత పని చేసేవాళ్ళు అంటే, ఒకటి యూసేజ్. ఒక గ్లాస్ ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాము, పర్పస్ని బట్టి దాని డిజైన్ మోడల్ మారిపోతుంది. సో అంత ఆలోచించి ఒక్కొక్క వస్తువు చేసేవారు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ కంచు గ్లాసులు ఉన్నాయి. ఇవన్నీ కంచు గ్లాసులే, బట్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అన్ని గ్లాసులే కానీ ఎన్నో రకాల గ్లాసులు ఉన్నాయి చూడు. తర్వాత ఇంకొకటి ఎంత ఉంది అంటే, ఇప్పుడు మోచెత్తం లోపల వచ్చేసేటట్టు అంత బరువు ఉంది. ఇట్ ఇస్ చాలా వెయిట్ ఉంది. ఇది క్వాలిటీ అంటే డంబెల్ లెక్క యూజ్ చేయొచ్చు అనేది మనం ఎలా అనుకుంటున్నామో, బట్ వీటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేసేవారు అప్పట్లో. అవును. అంటే దే ఆర్ సో స్ట్రాంగ్ వెన్ దే ఆర్ యూజింగ్ దిస్. స్లోగా మనం ఎంత లైట్ వెయిట్ వస్తువులు వాడతామో మనం కూడా అంతే లైట్గా తయారవుతున్నాం. సో డెలికసీ పోయి వీక్నెస్ స్టార్ట్ అయింది ప్రస్తుతానికి. అది. సో మొత్తం ఎంత కలెక్షన్ ఉంది, ఎన్ని సంవత్సరాల కలెక్షన్ ఇది? ఇది ఆల్మోస్ట్ ఒక 12 సంవత్సరాల కలెక్షన్ అండి. లేదు తిరుగుదాం. బేట నువ్వు చూపిస్తూ ఉండు బేట, ఎంత బాగుంది సార్ చిన్నది. సో మొత్తం అంటే దేశవ్యాప్తంగా కలెక్ట్ చేశారు ఎట్లా? అవునండి, ఆల్ ఓవర్ ఇండియా నేను కనీసం ఒక 10 సార్లు తిరిగి ఉంటాను. కలెక్ట్ చేయాలంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ఎస్ కదా. ఎస్. ప్రతి వస్తువు వెనక డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సింది. మళ్ళీ ఇది ఎవరు అడిగితే ఇవ్వడానికైనా, లేకపోతే నేను ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ళుగా నేను ఆల్మోస్ట్ ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తున్నాను కూడా అండి. మరి మీరు ఇది చేస్తున్నట్టు ఎట్లా తెలుస్తుంది? జస్ట్ యూట్యూబ్, ఫ్రెండ్స్. ఓకే. అంతే. ఓకే. ఇప్పుడు ఈవెన్ నా ఛానల్ ద్వారా కూడా ఎవరికైనా కావలిస్తే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చా? తప్పకుండా ఇవ్వండి. ఓకే. సో తప్పకుండా అందరు విజిట్ చేయండి. ఇందులో మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక చూపించింది, నాకు నచ్చింది ఇది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నవి పాందానాస్. అయ్యా రండి, మీరు కొంత ఎక్స్ప్లెయిన్ చేద్దరు.
ఇది కూడా ఒక పాందానా? రెండు పాందాన్లే. ఒకరా లేదు ఇదొక పాందానా, ఇదొక పాందానా, రెండు పాందాన్లే. కానీ చూడండి దీంట్లో డిఫరెన్స్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆర్ట్ ఎంత ఇంపార్టెంట్ ఒకప్పుడు స్లోగా ఎలా చేంజ్ అవుతుంది చూడండి. దీని తర్వాత మళ్ళీ స్టీల్ కూడా వచ్చేసాయి దీంట్లో. ఇంకా దాంట్లో మెటీరియల్ ఫంక్షనాలిటీ కూడా లేదు. సో ఇది ఇంతవరకు చూస్తే ఇది బ్రాస్ది హెవీగా ఉంది. ఇది బ్రాస్దే. ఇది ఒక బర్డ్ షేప్ ఉంది కదా, చూద్దాం దీంట్లో ఏమున్నాయో. సాహసం సినిమాలో దీన్ని చూపిస్తారు. ఈ చిన్న చూసారా, అడకత్తెర. దీన్ని అడకత్తెర అంటారు. దీంతో బీటిల్ నట్ని క్రాక్ చేస్తాము. ఇక్కడ సున్నం వేస్తాము. ఆ తర్వాత దాని లోపల మనం సోపు, ఒక్క ఇట్లాంటివి ఏవో వేసుకొని దాని లోపల తమలపాకులు ఉంటాయి. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది అయితే ఇట్స్ జస్ట్ ఏ బాక్స్. దీనికి ఒక యూజ్ ఉంది. దీన్ని మనం యూటిలిటేరియన్ ఆర్ట్ అని అనొచ్చు డెఫినెట్గా. అయితే ఆర్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మెడ ఉంది కదా, మెడ ఇట్లా తిప్పితే ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది, వింగ్స్. ఈ డోర్ లోపల ఇది సున్నం పెట్టుకునేది. ఇప్పుడు కొంచెం అది ఇది తీస్తే ఇప్పుడు ఎట్లయితే దాంట్లో పార్టీషన్స్, కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇందులో సున్నం ఒక్క ఇట్లా పెట్టుకొని మళ్ళీ దాన్ని ఒక్కటి ఇండివిజువల్ తీసుకోవచ్చు. అంటే దీన్ని నింపుకొని రావాలి, దీన్ని నింపుకొని రావాలి అట్లా. ఆ తర్వాత మొత్తాన్ని అనుకుంటే కూడా ఇట్లా లేపుకుంటే వచ్చేస్తుంది. దీంట్లో కూడా తమలపాకులు ఉంటాయి అట్లా. అంటే అందము కూడా ఇంపార్టెంట్. అంటే యూటిలిటీ ఇంపార్టెంట్, అందం ఇంపార్టెంట్, తర్వాత దాని మన్నిక ఇంపార్టెంట్. రకరకాల విషయాల్ని లెక్కలోకి తీసుకొని అప్పుడు వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో ఎంత బాగుంది. సేమ్ థింగ్ మీరు అక్కడ చూస్తే ఆ కార్ కూడా సేమ్ అలాంటిదే. కార్ కూడా ఒక పాందానే. ఇది కూడా ఒక పాందానే. దీని లోపల మనకి యాక్చువల్లీ ఆ కంపార్ట్మెంట్స్ ఉండాల్సిన మిస్ అయింది. బట్ ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఇటు పక్క ఉంటుంది నాకు తెలిసి. ఇది ఇటు కూడా ఓపెన్ అయింది. సో చూడ్డానికి కారు, కానీ ఇది వింటేజ్ కారు. వింటేజ్ కారు. కింద మంచిగా చక్రాలు గిక్రాలు పట్టుకో, ఎంత బాగుంది అసలు. వెరీ బ్యూటీ. అన్ని పాందానాలే. ఎలాగైనా ఉపయోగించుకో. ఇప్పుడు మనం అనుకుంటే సెల్ ఫోన్ ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఏది ఎలా ఉపయోగించుకోవడానికి మనిషి ఇష్టము. బట్ పర్పస్ మాత్రం పాందాననే. తర్వాత నాకు బాగా నచ్చింది. తర్వాత ఒకసారి ఈ రూమ్లోకి వెళ్దామా, ఊరికే చూద్దాం. తర్వాత ఇగో చూపిస్తున్నా, నెక్స్ట్ అక్కడికి వస్తా. ఇక్కడ ఉన్న రకరకాల వస్తువులు చాలా పురాతనమైనవి. ఇక్కడ రాసింది 1951 కదా. అవునండి, 1950 రాసింది. ఇదేమిటి, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోలు కానీ ఒక చిన్న అదేమంటారు క్యారేజ్, దాంట్లో ఫుడ్ గిడ్డు పెట్టుకొని వెళ్తారు. సో దీని కింద యాక్చువల్గా ఇది కింద మీరు గమనిస్తే పొయ్యి ఉంది. పొయ్యి దీని కింద హీట్ జనరేట్ చేసుకోవచ్చు. ఒక చిన్న పొయ్యి ఒకటి వస్తుంది. దీని లోపల బొగ్గులు వేసేసి ఆన్ చేసి దీని లోపల పెట్టేస్తాము. అండ్ దీని లోపల యాక్చువల్ క్యారేజ్ ఉంది, హార్డ్ బాక్స్. సో దీని లోపల వాటర్ పోసి కింద అది ఇగ్నైట్ చేసి పెడితే దీంట్లో ఉన్న దాని లోపల మళ్ళీ ఇంకో గిన్నె, అంతవరకు మనం వాటర్ పోసేస్తాం. గిన్నె వరకు. సో ఇంకోటి క్వాలిటీ ఎక్సలెంట్ అనమాట. అంటే ఒక 1000 సంవత్సరాలైనా అది పోదు. మనం ఏదన్నా ఒక తాత ఎవడన్నా కొనిచ్చడం. ఇది ఆల్రెడీ 80 years ఆఫ్ లైఫ్ దాటి వచ్చేసింది. ఇంకా బాగుంది. చిల్. తర్వాత మీరు ఎప్పుడు ఇడ్లీ పాత్ర తెలుసు, అదే పై ఇడ్లీ పాత్ర, పెద్ద ఇడ్లీ పాత్ర చక్కగా. ఇది ఏంటంటే పెద్ద తగరం. ఇది తగరం కోట్ చేస్తాం అన్నమాట. ఓకే. రెండు ప్లేట్స్ వచ్చినాయి. పెద్ద పెద్ద ఇడ్లీలు రా. మనం ఇడ్లీ కాదు అవి. 2 ఇడ్లీలు తింటే చాలు, విల్ బి ఫుల్. దీనిపైన క్లాత్ వేసి దానిపైన మనం ఇడ్లీ వేస్తాం. చాలు. ఒక్కసారి ఆ రూమ్లో ఎంత కలెక్షన్ ఉందంటే చూడబెట్టు. చూడు, లాట్ ఆఫ్ కలెక్షన్. చూపించట్లా. ఇగో ఏదో ఒక
ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది చూసారా. మన పూర్వీకులే. అంటే అప్పుడు ఏదన్నా ఒక పాత్ర ఉంది అంటే అది చాలా దగ్గరుండి. ఇక్కడ కూడా ఒక పాందాన్ ఉంది, హంస కూర్చుందాము. రకరకాల వస్తువులు, రకరకాల ఆకారాలు, క్వాలిటీ, మన్నిక. అసలు ఆ కాలంలో స్టీల్ లేనే లేదు కదా, అసలు ఇందులో ఎక్కడ స్టీల్ లేదు. అల్యూమినియం అసలే లేదు. స్టీల్ తర్వాత ఇంట్రడ్యూస్ చేయబడ్డది. ఇప్పుడు మనం స్టీల్ తర్వాత ఎన్నో రకాల ఏమంటారు క్యారేజెస్, టిఫిన్ బాక్సులు, తర్వాత దీపపు సెమ్మెలు, ఆ తర్వాత దేవతా విగ్రహాలు, ఆ తర్వాత ఇది చూసారా నూనె పోసుకునే పాత్ర ఎంత పకడ్బందీగా ఉందో. ఆ తర్వాత ఇది చూడండి ఎంత బాగుంది. తెలీదు ఎలా వాడతారండి. దీంట్లో ఏదో వాటర్ పోసుకొని ఇట్లా పోసుకోవడం ఏదో ఉంటుంది. ట్రే, ఇట్స్ ఎ ట్రే. ఇది వడ్డాణమా? కాదు కాదు. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ తీసి పెట్టవచ్చు, అంత బాగున్నాయి. చూడండి ఎక్కడ చూసినా. ఇదిగో అన్నీ మీ దగ్గర ఒకేసారి వండుకునే ఆ సెట్టింగ్. పట్టుకో ఇది. సూపర్. నేను పట్టుకుంటున్నా. నువ్వు కొంచెం జూమోడు పెట్టి ఇచ్చేసిన అట్లనే ఉండాలి. ప్యాక్డ్ ఉంది, ఇదో తెలీదు. లేదు, ఓపెన్ లేదు. ఓకే, ఇట్లా ఉందా? ఇట్లా ఓకే, రైట్. అంటే చూడు ఎంత బాగుంది. అంటే ఒకటి రెండు డిజైన్స్ కాదు ఇందులో. నేను అట్లీస్ట్ ఒక 50-60 పెయింటింగ్స్ వేసుకోవడానికి సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను వచ్చి ఫొటోస్ తీసుకుంటా సార్ని పర్మిషన్ తీసుకొని. చాలా బాగున్నాయి. అంటే మనం జస్ట్ బాగుంది అన్నాం కానీ నిజంగానే బాగున్నాయి. మీరు పట్టుకున్న నాకు తెలుస్తుంది దీని క్వాలిటీ. నేను చెప్పాను కదా, దేంతో కొట్టినా మూతి పగులుతుంది, అంత బాగున్నాయి. అదేందో ఇప్పుడు మనం గెలిగితే కాళ్ళ మీద పడతాయని చెప్పాడు ఆయన, అందుకని. అవి కూడా కూజాలే, నీళ్ళు తాగేటివి. ఇది పుట్టు చేస్తారు కదా కేరళ వాళ్ళు. తర్వాత అదేదో కూజ. సో ఒకసారి బయటికి రా తీసుకున్నట్లా. అదే ఏదో ఇది కూడా గృహోపకరణమే, ఇది డెకరేషన్ ఐటమే అంతే. చూడు కన్నా ఇటు చూడు, అవన్నీ నేను కవర్ చేశాను. ఇగో ఇటు చూడండి. రాజమౌళి చూసినంటే వచ్చి ఎంట పడతాడు ఇంకా. ఇవి కూడా ఎంత బరువు ఉంది కన్నా ఇటు చూడు. అది చాలా నెమలి చాలా. ఓ మై గాడ్, ఎంత బరువు ఉంటుంది ఇది? 25 kg. 25 కిలోలు ఉంది. అవి రెండు డెకరేషన్. ఇది మళ్ళీ గోవుది లేపగలిగేది. వెరీ స్టేబుల్. ఏదో పాత గుహలోకి వచ్చేదో పాత కళ. అరే ఇవన్నీ మనం ఫోటోస్ తీసుకోవాలిరా, తీసుకొని ఒక చిన్న సిరీస్ చేయొచ్చు. సో ఎన్నో రకాల వెరైటీ ఆఫ్ పాత్రలు నేను నా జీవితంలో ఎప్పుడు చూడనివన్నీ ఇక్కడ చూసేస్తున్నా. విక్రమ్ గారు చెప్పండి. రండి. అసలు ఎక్కడ తిరిగారు వీటి కోసం? అసలు నేను ఆల్ ఓవర్ ఇండియా ఒక 10 times తిరిగి ఉంటానండి, ప్రతి స్టేట్. ఎందుకంటే ఎక్కడుంది అని ఎట్లా తెలుస్తుంది? ఎక్స్ప్లోర్ చేయడమే. ఓకే. ఒక చోటని తెలీదు, తిరగాల్సిందే. ఆల్మోస్ట్ నేను ఒక 10 times అని తిరిగి ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా. ఇది బిజినెస్ పరంగా వైబులేనా? అంటే ఇలాంటి బిజినెస్లో వైబుల్ అనేది చెప్పడం కంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత మనం దాంట్లో ఉంటాం. ఓకే. మీరు ఇప్పుడు చూసిన ఓవరాల్ మన దగ్గర ఉన్నాయి చూస్తే కలెక్షన్, దీన్ని మీరు అమౌంట్ కింద చూసారనుకోండి, దిస్ ఇస్ నాట్ వైబుల్. అచ్చా, ఓకే. ఒక నెలలో మనం సేల్ చేసే దానికి మీరు నా దగ్గర ఉన్న కలెక్షన్కి లెక్కేసుకుంటే ఇట్స్ నాట్ వైబుల్. ఓకే. బట్ ఆ ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అది దాంట్లో ఉంటాం అంతే. ఇల్లంతా కంజెస్టెడ్ అయిపోయింది అట్లా ఏమనిపించింది? డెఫినెట్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చుట్టాలు వస్తే కంజెస్ట్గా అనిపిస్తుంది, లేకపోతే మా ఇల్లు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారనుకోండి, కంజెస్ట్గా అనిపిస్తుంది వాళ్ళకి. దాంట్లోనే ఒక 3-4 గంటలు వాళ్ళు స్పెండ్ చేస్తారు. అవును. ఇది ఇప్పుడు ఒక ఆర్ట్ గ్యాలరీ అంతే. పాతకాలం. అవునండి, ఇది కూడా పాతకాలంది. ఇది యాక్చువల్లీ పిల్లలు చదువుకోవడానికి ఉండేది అనమాట. ఇక్కడ క్లోజింగ్ వస్తుంది ఒక ప్లాంక్, అది యాక్చువల్లీ ఓపెన్ అవుతాయి. అందులో కూడా చాలా వెయిట్ ఉంది. అన్నీ ఇంకా ప్యూర్ ముద్దలే రావి, లోహపు ముద్దలే అవి. ఆ ముద్దల్ని చూడు, ఇవి చూడు, టిఫిన్ బాక్సెస్ మొత్తం. ఇవి చూడు ఒకసారి, ఇది చూపించింది. ఇది చూడు, ఎన్నో రకాల దేవతాము చిన్న 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 చిన్న. ఇది ఉందా ఈ చెక్కది పాత్ర? ఇది ఓపెన్ చేసి తీసుకోవచ్చా ఒకసారి? 100 బాక్సులు
ఇగో చూడు ఎంత చిన్న ఉందో. ఓ అరే ఒక లేడీనే మరి, చాలా అందంగా అది కూడా ఏదో ఆవిడ పేరు పార్వతమ్మ. అది కూడా ఏదో డోర్ కి కీలాగా ఉంది. అన్ని చిన్న చిన్నవి చూడు. ఈ పాత్ర ఎంత చిన్న చూడు. చూడు నాన్న, అది కుండ కంప్లీట్ పాత్రలాగానే ఆడుకోవడానికి ఆడుకోవడానికి ప్రాబబ్లీ అంటే వాళ్ళు ముట్టుకుంటే అన్ని ఇవే ముట్టుకోవాలి. అంటే మనం ఒక బొమ్మే సంకలు గుద్దుకుంటున్నాము, మనకంటే ముందు ఎంత గొప్ప గొప్ప వర్క్ చేశారు చూడు. అసలు చూడు, ముందు మనం నథింగ్ అసలు తయారు చేస్తారు. అది చూడు పప్ప, అది లాస్ట్. ఆ పైన శ్రీవారి బొమ్మ ఇప్పుడు ఇది కొనుక్కోవాలనుకో ఎంతకి ఇస్తారు? ఊరికే నాకు నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇటు చూపేది ఇట్లా. ఓకే ఓకే. అయితే నాకు దీంట్లో స్పెషల్ ఉన్నాయి చూడండి. ఈ మధ్యలో శ్రీవారి విగ్రహం ఉందా, ఆ కిరీటం చూడండి వేరే కలర్ ఉంది. అది డబుల్ మెటల్ యాక్చువల్లీ. 2 మెటల్స్ యూజ్ చేస్తూ కిరీటం భాగం మాత్రం ఇత్తడితో ఉంది, మిగిలినంతా కూడా రాగి. అసలు ఇలాంటి వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు లేరు. డబుల్ మెటల్ తో కాస్టింగ్. అంటే ఇది 2 మెటల్స్ తో చేయబడ్డది. అవును. అంటే పైది ఒకటి కింద ఒకటి, అంతేనా? అవునండి. ఇప్పుడు పైది ఇత్తడియా? పైది ఇత్తడి, కింద రాగి. రాగి. వావ్, అసలు నేను అట్లీస్ట్ ఒక 30-40 షార్ట్స్ చేసుకుంటుంది నేను ఇక్కడ. అది నంది అంటే బ్రహ్మది పప్ప, నంది. అది చూడు, అది నంది కదా. అది అవును. ఇప్పుడు ఇది పురావస్తు శాఖ ఇట్లాంటి వాళ్ళు ఏం దాడి చేయరా? ఇవి అంత పురాతనమైనవి కాదు కానీ అంటే 700 సంవత్సరాలు 1000 సంవత్సరాలు రాజుల టైం ఇవి కాదు ఇవి. అచ్చా. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎంత ఫాస్ట్గా మంచి మంచి విషయాన్ని వదిలేస్తున్నామో, దే ఆర్ నాట్ మోర్ దెన్ 200 years. అంతే. 100-200 yearsకే ఎంత మంచిది పోయింది. అలా అనుకుంటే 1000 ఏళ్ల క్రితం ఏముండేది అసలు. ఊహకే కొంచెం అందనంత దూరం విషయాలు అవి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ బీరో చూడండి, దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అనమాట, జెంట్స్ది కాదు ఇది. అందువల్ల మీకు ఇంత వెడల్పు ఉన్నా కానీ దీంట్లో ఇంతవరకు మాత్రమే డోర్ ఉంది. ఇటు సైడ్ అంతా కూడా డోర్ కాదు. మరి ఇదంతా ఎలా? సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మిర్రర్ వస్తుంది. సో ఇటు అటు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అప్పట్లో వాడే అవన్నీ ఇక్కడ వస్తాయి. ఇవంతా కూడా అంటే లోపల చేయబెట్టి తీసేసుకోవడమే అంతే. అంటే ప్రత్యేకంగా మళ్ళీ ఇది ఓపెన్ కాదు, అంటే ఒక్కొక్క సెక్షన్ అందులో అంతే. ఇవి టిఫిన్ బాక్సెస్. ఇది దీపారాధన. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవన్నీ ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించుకునే వస్తువుల కింద లెక్క. అంతే. అంటే వాళ్ళు ముట్టుకుంటే ఇవే ఎక్కడుంది? ముట్టుకుంటారు. ఏది? ఇదిగో పోపుల డబ్బా ఒక కాలంది. అది కూడా అగో. ఇది ఏంటి? ఎవరైనా ఇవి తాగి ఉపయోగించుకో కోపం వచ్చి కొడుకుంటే నెత్తులు వలిగిపోతాయి. ఇంకా లోపల ఇంకొకటి కూడా ఉంది, వైన్ గ్లాస్. ఇగో. కానీ ఇది సౌండ్ తగిలితే. అవును, ఇవన్నీ సింగింగ్ బోల్స్ తెలుసా? ఇవి మీకు నేను తర్వాత ఓన్లీ కంచు పాత్రలో వాటి సౌండ్ చూపిస్తాను మీకు డిఫరెన్స్ ఎంత బాగుంటుందంటే. ఆ సౌండ్ చేస్తూ ఉంటే చాలు మన ప్రెషర్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అనమాట. అంత బ్యూటిఫుల్ సౌండ్స్ వస్తాయి. సౌండ్ వస్తుంది. మీకు ఒక వస్తువు చూపిస్తాను ఇప్పుడు. ఇదేంటో ఎవరైనా చెప్పగలుగుతారా? అగరబత్తి అనుకుంటున్నాం. రాంగ్. నెక్స్ట్ ఎవరైనా చెప్పండి, ట్రై చేయండి. దీపం పెట్టుకునేది కాదు, దీపం కాదు. జడకి ఎవడరా వేసుకునేది? ధూపం కాదు. ట్రై చేద్దాం ఇంకా. అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నాను కదా, ఆర్ట్ అనేది ఎన్ని చోట్ల ఇన్వాల్వ్ అయి ఉండింది లైఫ్లో అనేది. ఇప్పుడు అయితే లోపల ఏదో వెళ్తుంటే బయటకు చిమ్మడం ఒకటి అయితే తెలుస్తుంది. అట్లా కాకుండా పొగకు సంబంధించిందా? మనం భోజనం చేయడం అనేది ఎంతసేపులో చేస్తాం? అనుకోండి హాఫ్ అన్ అవర్లో భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు లేరండి. మాక్సిమం 5 minutesలో 2 ముద్దలు నోట్లో అయ్యేలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. జంప్. కానీ భోజనం చేయాలంటే ప్రతి ముద్దని 42 సార్లు 32 సార్లు నవలాలని చెప్తారు కదా, అది ట్రూ. అయితే అలాగా రాజస్థాన్లో ఈ వస్తువుని దేనికి వాడేవారంటే భోజనం చేసినప్పుడు కింద కూర్చొని తింటారు. వాళ్ళకి మనలాగా రైస్ కాదు, రోటీ చక్కగా నవిలి గ్రైండ్ చేసి తినాలి. పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. మనం కింద కూర్చున్నప్పుడు ఒక కాలుకి రెండో కాలు సపోర్ట్, ఆ రెండో కాలు దానికి సపోర్ట్ లేదు. సో ఇది దానికి సపోర్ట్. కింద కూర్చుంటే మోకాలు కింద ఇది పెట్టుకుంటారు. అచ్చా, ఇట్లా 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 వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దానికి ఇంత ఒక బండరాయి పెట్టుకుంటే అయిపోతుంది యాక్చువల్లీ. కానీ వాళ్ళు ఆర్ట్ గా సపరేట్ గా
దీన్ని టేక్ని అంటారు. టేక్ని అంటే సపోర్ట్ ని టేకా అంటాం కదా, దీన్ని టేక్ని అంటారు. ఓన్లీ అదే సేల్ చేయడం కోసం కాదు, ఆ పీస్ ఉంచిందే ప్రతి వాళ్ళకి అది ఏంటో చెప్పడం కోసమే ఉంచుతాను. అలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఇది గారెల పుల్ల. గారెల పుల్ల వేలు అలా రాదు, అది అట్లా వేలు అలా ప్రతిదీ అలా సౌండ్ వస్తుంది. అన్న ఇది వాటర్ కి కదా ప్రత్యేకంగా, వాటర్ కోసమే. నేను చాన్నాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ మ్యూజియంలో కానీ ఎక్కడన్నా ఒక వస్తువు ఏదైనా చూస్తే బా ఎంత బాగుంది ఇది, మనవి లేవా ఇలాంటివి, అలా చాలాసార్లు అనిపించేది. అయితే నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి, ఓన్లీ ఇండియన్ బేస్డ్ మ్యూజియంస్. అక్కడ కూడా అద్భుతమైన వస్తువులు ఉన్నాయి, అవి చూసినట్టు అనిపించింది. పర్లేదు, మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఓపెన్ చేసినా అన్ని అన్నీ బాగున్నాయి. చూడండి, ఇది కూడా కేర్ఫుల్ ఇది కూడా రాగి అండ్ ఇత్తడి కలిపి చేసి. ఇది టిబెటియన్. అదొక పండోరా బాక్స్. ఇందులో ఒకటి పడిపోయింది. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఉంది ఇది. ఇది ఏమై ఉంటుంది బాబా? అంటే ఇంతకుముందే చెప్పాడు కదా. ఇది 2 మెటల్స్ ఇంతకుముందు చెప్పినట్టు. కానీ దిస్ ఇస్ వెరీ రీసెంట్. ఇది టిబెటియన్. ఇవన్నీ ప్లేట్లు, వాటర్ స్పిరిచువల్ దీంట్లో యూజ్ చేస్తారు. చాలా బాగుంది. ఇవి చూపించవా? ఇవన్నీ తాంబూలాలు ప్లేట్లు, తాంబూలం ప్లేట్లు. పెట్టి కదా నగల పెట్టి. ఇది ఇట్లా ఇగో ఇప్పుడు మనం ఒక పర్పస్ఫుల్ గా చేస్తున్నాం, మీరు ఇట్లా కూర్చొని సంత పెట్టకూడదు. అలాగే నేను ఆయనతో మాట్లాడదామని వచ్చాను. మాట్లాడు. అయ్యా రండి, ఇది ఒక్కటి చూద్దామనండి. ఇది ఏంటి? బాలు రా బయటికి రా. జాగ్రత్త, ఇట్స్ వెరీ హెవీ, 10 kg ప్లస్ అది. నేను ఇవేమిటివి? ఇంటికి తాళం వేసేదా? కొన్ని వస్తువులు మీకోసం తీసి పెట్టాను. వాటిలో ఒక వస్తువు ఇది ఏంటంటే ఆవుకి మెడలో వేస్తాం కదా ఒక చైన్, అది ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసి చూడండి. అబ్బా, దీనికి కావాలంటే ఒక గంట కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు అయ్యో మా ఆవుకి ఇంత బరువు వేసేస్తామా అని. ఆవు కెన్ హ్యాండిల్ దట్. ఇది గోడకు అతికించుకునేది, గోడకి పెట్టేసి. ఇంకా మీకు నేను ఇంకొక వస్తువు చూపిస్తాను, అదేంటో చెప్పాలి మీరు. ఇదేంటో చెప్పండి. ఇదే నా దగ్గర ఇలాంటి పజిల్స్ కొన్ని ఉంటాయి, వచ్చేవాడు అందరికీ ఈ పజిల్ పెడతాను. ఫన్ పార్ట్. ఇది దేనికి వాడు ఉంటారు? ఉయ్యడానికా? కాదు. ఇది ఇంక్ వెల్ అంటే సిరాబుడ్డి. సిరాబుడ్డి. ఓకే. దాంట్లో నిబ్బు ఇట్లా అద్దుకుంటారు. సో దీనికి 3 వైపులా 3 ఇలాంటివి ఉన్నాయి. ఇవి దేనికో చెప్పాలి. అవి ఇంకులు పెట్టుకోవడానికి కాదు. ఇంక్ ఈజ్ వెరీ డెలికేట్ కదా, ఎక్కడ పడితే పాడైపోతుంది. అందువల్ల దీని 3 నుంచి ఒక తాడు కట్టి ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెట్టేవాళ్ళు. అచ్చా, ఓకే. అది ఇట్లా హ్యాంగ్ చేసేవాళ్ళు. హ్యాంగ్ చేస్తే కింద పడదు, సేఫ్ గా ఉంటుంది పిల్లలకి రాసుకునే ఇంక్. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా అదే. సో ఈ 4 కూడా అలాంటివే. 1 2 3 4 ఇది కూడా అదే. ఇంకు బుడ్డి. ఇది కూడా ఇంకు బుడ్డి చూడండి ఎంత బాగుంది. బరువు ఉంది తెలుసా అసలు ఇంకు బుడ్డి? ఇది ఒక దేవాలయ గోపుర శిఖరం లాగుంది, ఆలయ శిఖరం. ఇప్పుడు మీకు కంచు కొన్ని చూపిస్తాను. ఇది ఒక స్పెషల్ పీస్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం విత్తనాలు వేస్తాం కదా, విత్తనాలు వేయడానికి రకరకాల టూల్స్ వచ్చేసాయి. ఒకప్పుడు ఏంటంటే దీన్ని బండికి వెనకాల కట్టేస్తారు, పైన 3 హోల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ 3 హోల్స్ పైన ఇలా ఉన్నాయి, కింద స్ట్రైట్ లైన్ ఎలా అయి ఉంటాయి. విత్తనాలు పైన వేసేసి కింద నుంచి 3 గొట్టాలు పెడతాం. 3 బట్టలు ఏమంటాం లైన్స్ ఉంటాయి కదా, ఆ 3 3 పడుతూ ఉంటాయి అన్నమాట. లేదు, ఒకే రకం విత్తనం దీంట్లో వేస్తాం. ఈ 3 నుంచి 3 అలా సింపుల్ టెక్నిక్స్. సింపుల్ టెక్నిక్స్ యాంగులర్ గా మార్చబడ్డాయి. క్రాస్ ఉంది వేరేవి, బట్ ఇంత ఆర్ట్ గా లేదు. అవి సింపుల్ ఉన్నాయి మా ఊళ్ళో. నా దగ్గర దీంట్లో ఆల్మోస్ట్ ఒక 40-50 పీస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి, డిఫరెంట్. దీంట్లో బ్రాస్ ది కూడా ఉంది నా దగ్గర.
రైట్ నో లేదు ఇప్పుడు. దీంట్లో బ్రాస్ది కూడా నేను వీటికి ఒక్కొక్క దాని గురించి ఒక చిన్న డాక్యుమెంట్ చేద్దాం. తప్పకుండా అండి చేద్దాం. నేను మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత వస్తాను, ఎక్స్క్లూజివ్. ఏం వాళ్ళు వస్తే షార్ట్స్ చేసి దీనికి మంచి ఎడిటింగ్ కూడా చేసి మనం పెట్టామనుకో, అట్లీస్ట్ పీపుల్ గెట్ టు నో. నేను చాలా చోట్ల చిన్న చిన్న 1 day 2 day అలాంటి ఎగ్జిబిషన్ ఏమైనా జరిగితే ఇవన్నీ కష్టపడి మోసుకుని వెళ్తాను. ఎందుకు అంటే నేను చాలా మన ఛానల్ నుండి నీ తరపున ఒకసారి దీన్ని ఒక ఓపెన్ ప్లేస్ లో కరెక్ట్ గా పెట్టి ఏమంటారు దాన్ని, ఒక ఎగ్జిబిషన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లాగా ఇది డెఫినెట్గా చేయొచ్చండి. ఎందుకంటే ఇంత ప్రిజర్వ్ చేసి ఉంచాము. ఒక్కొక్క వస్తువు గురించి చెప్తూ పోతే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని పెట్టాలి మమ్మల్ని ఇది ఇది అని చెప్పడానికి. ఒక పెద్ద ఆయన ఒక చిన్న పిల్లని తీసుకుని వస్తారు, వచ్చి కన్నా ఇది మేము వాడింది ఒకప్పుడు అని చెప్పేవాళ్ళు, లేకపోతే ఇది మా తాతమ్మ వాడింది అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 జనరేషన్స్ వెనకాల గురించి ఆయన ఈ రీసెంట్ కొత్త జనరేషన్కి చెప్తూ ఉన్నారు. అది చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో ఇప్పుడు మీ పక్కన ఒక ల్యాంప్ ఉంది చూడండి, ఎంత హెవీగా ఉంది, చాలా హెవీగా. సో ఇది యాక్చువల్లీ ఇలా ల్యాంప్ ఉంది కదా, ఈ పై పార్ట్ రిమూవ్ చేయొచ్చు దీన్ని ఇలా. ఇప్పుడు ఏంటి స్టాండింగ్ మోడల్ ఇది. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసి ఈ పక్కన పెడతాం. ఇట్లా పట్టుకోవడం అవుతుందా? లేదు, ఇది వాల్కి హ్యాంగింగ్ అనమాట. ఇప్పుడు ఓకే, వన్స్ దిస్ ఇస్ హియర్, అంటే వాల్ ఇటువైపు వాల్ నుండి వాల్ కా నో, ఇది గోడకు పెట్టేస్తుంది. ఇది గోడకి వెళ్ళిపోతుంది. ఇక గోడకి ఇట్లా చిన్న ఒక సీల కొడితే సీల కూర్చుంటుంది అంతే అంతే. అట్లా అంత సింపుల్. రకరకాలుగా బాగుంది. చాలా అసలు వాళ్ళకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సో ఓవరాల్గా దీన్ని సరే నేను ముగిస్తా, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు డూ ఒక 2 చిన్న సిరీస్ లాగా చేద్దాం. అంటే ఫిలాసఫీ ఏంటి, ఈ కలెక్షన్ వెనుక దేశవ్యాప్తంగా మీకు ఈచ్ 1 బ్యాగ్ తీసారంటే 1 బాక్స్ ఓపెన్ చేశారంటే కొత్త విషయం ఉంటుంది. చూస్తున్నా ఇలా రండి ఇప్పుడు. This is one small bag. I'll show you. కొంచెం లాంగ్ ఇల్లు లాంగ్ ఇల్లు. ఓకే, ఈ మొత్తం బ్యాగ్లో ఉన్న అన్నీ కూడా ఇదే పర్పస్, చూనాదాని అంటాం, సున్నం పెట్టుకోవడానికి. అంతే. సున్నం దేనికి వాడేవాళ్ళు? సున్నం పాన్ కోసం వాడేవారు. అంటే మనకి మంచి హ్యాబిట్స్ చెడ్డ హ్యాబిట్స్ కూడా ఉంటాయి కదా. పాన్ మంచి హ్యాబిట్ అనుకోండి, జర్దా అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. బట్ ఆర్ట్ మాత్రం ఎక్కడ లేకుండా లేదు, ఇది వేరే పర్పస్ది. చూడండి ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా సున్నం పెట్టుకునే బాక్సెసే. ఒక్కొక్కటి ఎంత ఇట్లా ఓపెన్ చేయాలంటే అంతే. దీంట్లో ఒక స్పెషల్ పీస్ ఉంది. ఇది సున్నంది కాదు, ఇది కాటుకు డబ్బా. ఇది ఈ 2 కాటుకు డబ్బాలు. ఇది నాకు కొన్ని మా పాతింట్లో నాకు ఇటువంటివి కాదు కానీ ఇటువంటివి కొన్ని చూసినట్టు గుర్తు నాకు. ఇదంతా బ్రాస్వే, కాకపోతే బ్రాస్లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాలిటీ మారిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల ఇంత బలంగా కాకుండా పల్చగా తయారై ఇదే షేప్ వచ్చేటట్టు చూస్తారు. ఇదేమో నీకు క్వాలిటీ ఉంది సేమ్ పూర్తి. చూడు దీని మీద ఎంత ఆర్ట్ వర్క్ ఉందో. చాలా. ఈ కింద జస్ట్ ఒక నాచ్ అని కూడా దాన్ని కూడా బ్యూటిఫుల్. అంటే ఎక్కడ ఊరికే అంటే వాళ్ళకి అప్పుడు ఫుల్ టైం ఉన్నది. పొద్దు నుంచి రాత్రి వరకు ఏ టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదు కదా. ఏం చేసినా పూర్తి శ్రద్ధగా చేసేవాళ్ళు. రూపాయి కూడా వచ్చేది కదరా. ఇది చూడండి, ఇది చూసిన వారే. ఇగో బాలరే దిండులాగా ఉంది. అసలు మన జీవితంలో ఇలాంటి షేప్ అసలు చూడరా. ఇది ఒక స్పెషల్ థింగ్. దీన్ని తిరుచూర్ణం భరణి అంటారు. ఫిష్ లా ఉంటుంది. దీనికి ఒక నట్ వచ్చి దాని నట్కి ఒక చిన్న రాడ్ వస్తుంది. సో మనం బొట్టు పెట్టుకున్నప్పుడు మధ్యలో శ్రీవారి నామం పెడతాం కదా, చుట్టూతో వైట్ వచ్చి మధ్యలోది డార్క్ వస్తుంది, కుంకుమ కలర్. దాన్ని తిరుచూర్ణం అంటారు. అది దీంట్లో వేసి దాన్ని పెట్టుకుంటారు. అదే ఇవన్నీ అవే
అవన్నీ అవి అసలు ఎంత ఇంత చిన్నగా ఉంచండి, దీని మీద ఎంత వర్క్ చేస్తారు చూడండి. ఎంత వరకు చూడండి. అద్భుతమైన అది. ఇవి కుంకుమ లేదా కాదు ఇవన్నీ సున్నమే. అంటే ఒకప్పుడు అంత సున్నం అందరూ వాడారు, కాల్షియం అందరు ఇంట్లో సున్నపు డబ్బా ఖచ్చితంగా ఉండవలసింది. బాడీలో కాల్షియం ఉంటే ఒక 90% జబ్బులు రావు. కాల్షియం ఒకప్పుడు అందరూ సున్నం వాడారు అనేది అసలు ప్రతిరోజు సున్నం తినవలసిందే. అసలు ఎవరికైనా జ్వరం వస్తే ఫస్ట్ సున్నపు నీళ్ళే ఇచ్చేవాళ్ళు. అది లెక్క. మనం విభూది మన గుడిలో విభూది ఇస్తారు కదా, ఏంటోనండి జ్వరం వచ్చింది పిల్లకి, పంతులు గారు విభూది ఇచ్చారు తగ్గిపోయింది. విభూది ఏంటి అసలు? విభూది అసలు ఒక డస్ట్ కదా, దాన్ని ఏమంటారు, భస్మం. పిడకని కాలిస్తే వచ్చేది భస్మం, సూట్ అంటారు. సో ఆ భస్మం ఏం చేస్తుంది లోపల అంటే అసలు బ్యాక్టీరియాని నీళ్ళు చేసేస్తుంది. అది 4 సార్లు భస్మం నీళ్ళు తాగామంటే సగం జ్వరం తగ్గిపోతుంది, పొట్టలో ఇన్ఫెక్షన్స్ సగం పోతాయి. ఇదే అది బాక్స్ కింద పార్ట్ ఎక్కడ ఉంటుంది. పల్లి యాక్చువల్ పల్లి ఇది చూడండి. అవును చూడు చిన్నది. ఈ బ్యాగ్ మొత్తం ఇదే. ఓకే, అయితే నేనేమంటుందంటే ఒక్కొక్కటి మనం ఒక 5-6 చిన్న చిన్న షార్ట్స్ చేద్దాం ఇప్పుడే. తప్పకుండా ఇప్పుడు అంటే ఇది ఎండ్ చేద్దాం. ఓకే చేసి అంటే ఐ జస్ట్ వాంట్ టు నో దీని అనుకున్న మీ తత్వం ఏందో తెలుసుకోవాలని వచ్చింది ఈరోజు. అన్న మీరు ఎక్కడికైనా మనం వెళ్తే ఒక 15-20 మందికి కూడా భోజనం వండేలాంటి ఒక సెట్ అవి ఉన్నాయని చెప్పారు కదా, అవి వస్తాయా మళ్ళీ ఎప్పుడైనా? రేర్గా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. నేను అలాంటి దాంట్లో 2-3 డిఫరెంట్ రేర్ పీసెస్ అమ్మాను. ఒక దాంట్లో అంటే సేమ్ అలాంటిది కొత్త తయారు చేసేయచ్చు. కొత్త దాంట్లో ఆ బ్యూటీ లేదు, ఆ పర్పస్ కూడా కనిపించట్లేదు. కానీ ఆ పాతవి ఏవైతే ఉన్నాయో ఐ విల్ షేర్ ద వీడియో. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి పాతవి తీసినవి, అది మీరు షేర్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారంటే దాని లోపల స్టవ్ కూడా ఉంది, 2 స్టవ్లు, 4 గిన్నెలు. ఒక చిన్న ఫ్యామిలీ ఎక్కడికైనా ఊరు వెళ్ళింది అనుకోండి, రోడ్డు మధ్యలో ఎక్కడైనా వండుకుని తినాలి అంటే అది పెట్టుకుని చక్కగా వండుకుని తినేసి అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఒక సింగిల్ ప్యాక్ they'll get on. సూపర్. దీనికి అది ప్రత్యేకం అంతే. అన్నీ ఓన్లీ షేప్స్. ఇప్పుడేమో ఏ డిజైన్ ఉండకుండా ప్లేన్ వస్తే గ్రేట్ రా. ఒకప్పుడు ఏదైనా డిజైన్ ఉండవలసిందే. ప్రతి మనిషి చెక్కాడు దీని మీద. చేపలే ఇందాక నుంచి మనం చూస్తున్నాం, చేపలే. ఈ చేప చూడండి ఇంకెంత డిఫరెంట్గా ఉందో. దాని మీద ఎంత ఓపిక చెక్కాడు చూడండి. అసలు మనం ఏదైనా బొమ్మ వేస్తే త్వరగా అయిపోవాలి ముగించేద్దాం అన్న థాట్ ఉంటుంది కదా, అప్పుడు ఓపిక. నేను చెప్తున్నాను కదా, ఈ టెక్నాలజీ అన్నీ వదిలేస్తే తప్ప మళ్ళీ ఓపిక రాదు. రియల్ పెయింటింగ్ నీ నుంచి మాస్టర్ పీస్ రావాలంటే అన్నిటిని వదిలేసి ఏకాంతంగా ఉంటేనే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కూడా సేమ్ చిన్నది. ఇది ఇందులో వేసుకుని పోవడానికి. ఈ ఒక చిన్న బ్యాగ్ ఆల్మోస్ట్ ఇదే. ఇది కూడా సున్నం పెట్టుకునేదేనా ఇది? అవును. సో ఇటు రండి, ఒకసారి కూర్చోండి, ఒక 2 మాటలు చెప్పి ముగిద్దాం. ఇటు కూర్చోండి. కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ. దీనిలో పెట్టదా? ఇది అందులో పెట్టేయాలి. కానీ ఇది వేరే కాలంలో మనం వెళ్ళిపోయినట్టు 100%. అది నేను కలు ఇది లాస్ట్ చెప్దాం, దీంతో ముగిద్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. నేను అంటున్నది, నేను మళ్ళీ ఒక సిరీస్ చేస్తా. షూర్. అంటే ఒక్కసారి చేస్తే ఏమైందంటే స్కిప్ చేసి ఏది చూడరు. అంటే ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్. ఇది 8 నిమిషాల ముక్కలు ఒక 100 చేయొచ్చు. ఒక్కొక్కటి ప్రత్యేకంగా చేస్తే అదొక సిరీస్ అవుతుంది. ఐ వాంట్ టు డూ ఏ సిరీస్. ప్రతి పాత్ర వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది, ఒక ఎరా ఉంటుంది, ఆ డిజైన్ వెనుక ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక భారతీయత ఉంటుంది. ఇది నేను ఇప్పుడు ఎందుకు నేను ఇన్ని ఉన్నా ఎందుకు ఎగ్జైట్ అవ్వట్లేదు అంటే కొట్టుకపోకూడదు దీన్ని. ఇప్పుడు ఇది మనం వంటింట్లో కూడా పెట్టుకునేటువంటి ఒక పాత్ర. ఇందులో గించాలు గ్లాసులు గీసులు పెట్టుకుంటారు, అంతే కదా? అంతే. అయితే ఒకప్పుడు ఇక్కడ రాశారు ఏంది, జై హింద్, అంతేనా? రాష్ట్రవాదానికి ఎంత ఇంపార్టెన్స్ ఉండేది. ఎక్కడో కిచెన్ లో లోపల ఉండే వస్తువు మీద కూడా జై హింద్ అని రాసి భారత మాత బొమ్మ పెట్టుకున్నాం. ఈరోజు చాలా మంది భారత మాత అంటానికే కష్టపడుతున్నారు. ఏమనంటే ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా అంటారు. ఒకసారి ఒక ఆయన ఎంపీ అడిగాడు అనమాట, వందే మాత్రం అని అంటే కాన్స్టిట్యూషన్లో రాసలేదు కదా అని అంటే, అప్పుడు ఇంకో ఆయన అడిగాడు, మరి కాన్స్టిట్యూషన్లో శర్వాణి వేసుకొని కూడా రాసలేదు, మరి ఎందుకు వేసుకుంటుందని అడిగాడు. అక్కడితో పోయి కాన్స్టిట్యూషన్లో రాయరు నా కొడక, నువ్వు చాలా చేస్తున్నావు
లోపాయకారిగా మాత్రం దీన్ని వాడుకుంటాము. అవును. సో ఏదేమైనా ఈ ప్యాషన్ పుట్టడానికి కారణం మీ ఇంట్లో ఎవరో చెప్పిన కథ అనేది చెప్పారు. ఒకటి చిన్న చిన్న విషయాలు ఎలాంటివంటే, నా చిన్నప్పుడు నేను తిన్న పాత్రలు అంటే 35 ఇయర్స్ క్రితం నాకు తెలిసినప్పుడు నేను తిన్న పాత్రలు స్టీల్ పాత్రలే. దానికి ముందు మా అమ్మగారు చిన్నప్పుడు అంటే ఇత్తడి పాత్రలు, ఇత్తడి కంచు అప్పుడు తెలుసు. అలా చూస్తే ఇంకా లేటెస్ట్ ఈ రోజున జర్మన్ సిల్వర్ ఎంత లైట్ అవుతున్నాయో మన హెల్త్ అంతే డిటీరియేట్ అయిపోతున్నాయి. నాన్ స్టిక్ కూడా మోస్ట్లీ లోపల మీకు జర్మన్ సిల్వర్ ఉంటుంది, దానిపైన నాన్ స్టిక్ లేయర్ ఉంటుంది. నాన్ స్టిక్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, నాన్ స్టిక్ వరకు తినచ్చు. ఎప్పుడైతే ఒక కొంత లేయర్ లేచిపోతుందో వెనకాల వచ్చేది జర్మన్ సిల్వర్. స్టెయిన్లెస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. బట్ మన సబ్జెక్ట్ అది కాదు. నా సబ్జెక్ట్ ఏంది, ఇంతమంది ఎవరు చేయని పని మీరు చేస్తున్నారు, అది నాకు క్యూరియస్ ఎలిమెంట్. నేను అదే చెప్తున్నాను, ఏంటంటే వస్తువులు వాడే దాన్ని బట్టి హెల్త్ పాడైపోతూ ఉన్నాయి. అసలు ఏంటి కారణం అని చూస్తే ఈ పాత్రలు మెటీరియల్స్ ఇవన్నీ మెటలర్జీ కింద వస్తాయి. ఇది డైరెక్ట్గా భూమిలో దొరికే మెటీరియల్ కాదు. మనం ఇందాక ఏమేమి చెప్పాం, కంచు, రాగి, ఇత్తడి, తగరం, 4 రకాల మెడిసిన్. ఇవి చూస్తే ఇవన్నిట్లో డైరెక్ట్గా భూమిలో దొరికే తగరం ఒకటి, రాగి ఒకటి మాత్రమే. ఈ రెండు డైరెక్ట్గా మనం యూజ్ చేసేది చాలా రేర్. ఎందుకంటే రాగి హెల్త్కి యూజ్ అవ్వదు, ఓన్లీ మంచినీళ్ళు తాగడానికి మాత్రం పనికి వస్తుంది. అదర్వైజ్ దాంట్లో మనం ఏం వండలేం. మెడిసిన్స్ ప్రిపరేషన్కి రాగి వాడచ్చు, బట్ అదర్వైజ్ మన జనరల్ కన్సంప్షన్లో పనికిరాదు. మన వాళ్ళు ఎంత చక్కటి మెటలర్జిస్టులు అంటే ఏమేం కలిపితే హెల్త్కి బెనిఫిట్స్ వస్తాయి అలా తయారు చేసిన మెటీరియల్స్ కాబట్టే ఇవి ఇన్నేళ్ళు వాడారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ ఐ థింక్ 3-4 వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇవి. మీరు ఈజిప్షియన్లో కూడా చూస్తే అక్కడ కూడా మెటల్స్ ఉంటే ఇలాంటి మెటల్స్ ఉన్నాయి. సో అప్పటి నుంచి మనకు తెలిసిన దగ్గర ఇప్పటి వరకు కూడా ఇవన్నీ వాడారు. సడన్గా అది మారిపోయింది విత్ ఇన్ నో టైం. మహా అయితే 60 ఏళ్ళు 50 ఏళ్లలో ఈ మెటల్స్ అన్నీ పోయి స్టీల్ తర్వాత అల్యూమినియం. సో నాకేమనిపించింది, నాకు తెలిసినంత వరకు వీటిని మళ్ళీ రివైవ్ చేయాలి. ఎట్లా రివైవ్ చేయాలి అంటే నేను వాడాలి, నాకు తెలిసిన వాళ్ళకి వాడమని చెప్పాలి. సో చాలామంది వాడమని చెప్పినప్పుడు ఎక్కడ దొరుకుతాయండి అవన్నీ? దొరుకుతాయి. ఎందుకు దొరకవు? నేను అలా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిందే. నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 వేల మంది నా దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో దట్స్ ఏ హ్యాపీ థింగ్ ఫర్ మీ. అట్లీస్ట్ దీన్ని ప్రతి ఇంట్లో కొన్ని వస్తువులు ఆర్ట్ కూడా పెట్టుకోవచ్చు డెఫినెట్గా. అంటే ఇప్పుడు పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ చూస్తే మీరు దీనికి ఇది గంగాళం. యాక్చువల్లీ అవును, గంగాళానికి చివరి ఇది చూడండి, ఒక యానిమల్ ఫామ్ ఉంది. దీన్ని చిలకముక్కు గంగాళం అంటాం. దీన్ని చిలకముక్కు గంగాళం అంటారు. అసలు గంగాళాల్లో బోల్డ్ రకాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక స్టైల్ ఉంటుంది, చిలకనే అది. చిలక, ఆ చిలక ఇట్లా దీన్ని పట్టుకున్నట్టుంది. సో దీన్ని చిలకముక్కు గంగాళం అంటాం. ప్రపంచం మొత్తంలో ఒకే ఒక ప్లేస్లో తయారైనవి. గుంటూరుకి దగ్గరలో 2-3 ప్లేస్లు ఉన్నాయి, అక్కడ మాత్రమే తయారైంది. మీకు వరల్డ్ వైడ్గా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అక్కడెక్కడ కొత్త ఏమన్నా మూవీస్ చూస్తారు, దాంట్లో పాతవి కింద చూపించాలనుకోండి, ఈ ఐటమ్ డెఫినెట్గా ఉంటుంది అక్కడ. పాత వస్తువులు పెద్ద ఏమైనా పెట్టాలి, ఇది గ్యారంటీగా ఉంటుంది అక్కడ. అమేజింగ్. సో ఇలాంటి ఐటమ్స్ ఈరోజు మనం యూజ్ చేయలేము. ఇంత సైజులో వాటర్ పెట్టుకోలేము, భోజనం వండలేము. సో మోస్ట్లీ ఇవి ఏమవుతున్నాయంటే కార్నర్ పీసు, సెంటర్ పీసు, దీంట్లో ఇంకా పెద్ద. ఇప్పుడు నా దగ్గర ఇంత సైజు పెద్దది ఒకసారి వచ్చింది, దాన్ని మేము డైనింగ్ టేబుల్ కింద మార్చేసాం. అదే దాని మీద అద్దం పెట్టేసారు, దాని మీద అద్దం పెట్టేసి ఫిక్స్ చేసాము. సో ఇట్స్ డైనింగ్ టేబుల్ బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అది మధ్యలో ఉంటుంది, మన లెగ్ స్పేస్కి సరిపోతుంది. పెద్ద గ్లాస్. మీ వెనకాల కూడా యాక్చువల్లీ ఒక పీస్ ఉంది. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అదే కింద చూడండి, అది గంగాళమే. ఇది ఎంత పాతది? ఇది నాట్ వెరీ ఓల్డ్ అండి. చాలా అద్భుతంగా ఉంది. టైసన్ బుద్ధుడి స్టాచ్యూ, వెరీ వెరీ. ఇది మీకు ఆల్మోస్ట్ ఎన్నాళ్ళ క్రితం అయి ఉండదు, మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? చక్కగా మెరుస్తూ బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక 100 ఏళ్ల క్రితం ఏంటది? 100, 120. ఇప్పుడు చివరిగా ఒక 2-3 ప్రశ్నలు. ఇప్పుడు ఇలా చేస్తుంటే మరి కుటుంబ సభ్యులు వద్దని లేదా? లక్కీగా నా వైఫ్ కూడా ఆర్టిస్టే, మాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదు. ఓకే, గుడ్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే ఓకే, ఇవన్నీ కంచు పాత్రలు, భోజనం తినడానికి వాడిన కంచు పాత్రలు అన్నమాట ఇవి. ఇప్పుడు ఇది కంచాల కింద లెక్క కదా, కంచమే అది కూడా. ఇప్పుడు అటువైపు తీసి చూడండి. నేను తినాలని కంచం నాకు దొరికింది ఇంతకాలం.
3 కిలోల పైన ఉంది అది వెయిట్. ఏముంది అది చెప్పాను కదా, ఏదైనా సరే. ఈ పక్క తీయండి, ఈ పక్కన అది కూడా తీసి చూడండి ఒకసారి. అది దాని కిందది ఇక్కడ తీయండి. ఇవి కంచాలే. ఒకసారి పట్టుకో. ఇవి కంచాలు. ఫస్ట్ ఎత్తానంటే ఫస్ట్ తినాలి. ఇవి మనం తల్లే అంటారు, తల్లి తల్లి బాగుంది అసలు. కంచు తల్లెలు అంటారు. ఇవి చక్కగా భోజనం చేసేవాళ్ళు. దీంట్లో భోజనం చేసిన వాళ్ళు అందరూ 90 ఏళ్ళు బతికారు. నాకు ఒకటి ఇస్తారా ఈరోజు? తప్పకుండా. ఇంకా దాని మించి అవును, అంటే నేను ప్రతిరోజు చిప్పలు తింటాను యాక్చువల్లీ. ఇది చాలా మంచిదండి. కాకపోతే దీంట్లో తినేటప్పుడు ఒకటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తినే ఫుడ్ వేడిగా ఉండాలి. ఓకే. చల్లారిపోయిన అన్నం దీంట్లో పెడితే దీని గుణం మనకి రాదు. కానీ చెడిపోయి ప్రాబ్లం అయితే కాదు కదా, గుణం రాదు కానీ ప్రాబ్లం రాదు, నష్టం లేదు. బట్ అసలు ఫుడ్ ఏదైనా తినాలంటే వేడివేడిగా తినాలి. సో దీంట్లో వేడివేడి అన్నం పెట్టండి, దాని గుణం కూడా మనకు వస్తుంది. నేను ఒకసారి ఒక చిన్న ప్రాక్టికల్ చేశాను. ఏంటంటే దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది, అది పొరపాటున జరిగిందే. 2 వెసల్స్లో ఒకటి కంచు పాత్ర, ఒకటి మామూలుదేదో. కంచు పాత్రలో ఒక మనీ ప్లాంట్ పెట్టాను, మామూలు దాంట్లో ఒక మనీ ప్లాంట్ ఉంది. సో దీంట్లో ఉన్నది ఒక 1 మంత్కే ఇంత లావ్ అయింది, హెల్దీగా హ్యాపీగా తయారైంది అది. సో నాకు అనిపించింది డైరెక్ట్గా ఆ డిఫరెన్స్ ఉంది. అన్న ఇది అప్పట్లో ఋషులు పట్టుకున్న ఇలాంటిదా? చూడరా గోముఖ మండలం ఎంత క్లియర్గా చెక్కారు. ఇది షేప్ నువ్వు పట్టు దగ్గర నుంచి చూసినా కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేదు. సో ఇదబ్బా చాలా కథ ఉంది. గోముఖ మండలం మనం చిన్న నేను ఒకసారి నెక్స్ట్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వస్తా. ఇప్పుడు నాకు చూసింది కదా, నాకు ఐడియా వచ్చింది. ఒక చిన్న షార్ట్ 88 minutes ఒక సిరీస్ లాగా. నాకేంటి నువ్వు ఏది అడిగితే అది. నాకు దీని మీద ఆవు బొమ్మ గీసి పెట్టాలి. అలాగే డన్, అలాగే తప్పకుండా. నేను మా ఆవిడని అడిగితే గీయట్లేదు. నేను గీసిస్తాను. దీని మీద గీయాలి, లేకపోతే వేరే క్యాన్వాస్ ఉంది. దీని మీద చేసి పెట్టండి చాలు. ఓకే రైట్. అనేది పూజల దగ్గర వాడేవారా? అంతే కదా. పూజల దగ్గర అంటే ఒక స్పెషల్ ఏదో కొత్త పూజ చేయాలని కాదు. మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళేప్పుడు దాంట్లో చక్కటి నీళ్ళు తీసుకెళ్ళటం, అభిషేకం చేసుకోవడానికి వాడటం అంతే. లీటర్ దీంట్లో 1.5 లీటర్ నీళ్ళు పడతాయి. ఆల్మోస్ట్ మీకు ఒక 108 నామాలు చదివిన దగ్గర వచ్చేస్తాయి ఇల్లు. ఇది ఇది హారతి ఇచ్చేదా లేకపోతే అన్నం గరిటే? ఇది నా దగ్గర హారతులు ఒక డిఫరెంట్ వెరైటీ అంత హారతులు ఉన్నాయి. మనం చేద్దాం, ఒక సిరీస్ చేద్దాం. అంటే సబ్జెక్ట్ ఉంది, మీ దగ్గర థియరీ ఉంది, నాకు కూడా టైం ఉంది, ఆసక్తి ఉంది. ఇది చూసారా ఇప్పుడు అంటే ఈ పాతవి ఎందుకు కలెక్ట్ చేస్తామంటే మీకు ఇక్కడ విజయవాడ దగ్గరలో బొమ్మలు చేస్తారు, చెక్క బొమ్మలు. అవును. ఇప్పుడు ఉన్న చెక్క బొమ్మ ఏదైనా ఒకటి తీసుకోండి, దీని పక్కన ఇది పెట్టండి. ఎంత లైట్ వెయిట్ ఉందేంటి? అది కూడా ఇదే వుడ్, పునికి చెక్క అంటారు దీన్ని. వెయిట్ ఉండదు కానీ అసలు దీని ఎంత లైవ్లీగా ఉంచండి ఇది ఫేస్. ఇది ఇప్పుడు వస్తున్న బొమ్మలు ఎలా ఉన్నాయి. ఇలాంటిది మళ్ళీ వాళ్ళకి ఏమైనా చూపించామనుకోండి మళ్ళీ చేయాలనిపిస్తుందేమో అని అట్లీస్ట్ ఒక ఇది అనమాట. అది అసలు చాలా బరువు ఉంది. చీత హెవీ ఉంటుంది కదా. దట్ ఈస్ న్యూ, అది చూపించకండి. అదే ఒక 60 years తర్వాత వద్దాం, అది చూపిద్దాం. సో ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. ఆ తర్వాత అట్టనే ఉండండి, ఒక 2-3 చిన్న షార్ట్స్ తీసి చూస్తా హౌ పీపుల్ రియాక్టింగ్. నేను షార్ట్స్ కూడా క్రియేటివ్ తప్పకుండా. సో ఇది మన విక్రమ్తో ఒక ఆసక్తికరమైన, నాకు ఆపాలని లేదు కానీ ఆపడానికి ఒక రీజన్ ఉంది. సో ఇది విక్రమ్ గారితో ఒక పాదాలు నేను చేసిందే. డబ్బులు లేవు చేతిలో. ఆ రోజు ఏదో గ్యాలరీలో ఏదో పెట్టమని అడిగారు. డబ్బులు లేకపోతే ఆర్టీసీ చాలా ఆలోచనలు వచ్చేస్తాయి వెంటనే. సో ఈ పాదాలు మంచిగా చూపించి ఇట్లా స్ట్రైట్గా. సో ఎవరెవరైతే ఈ ప్రపంచంలో గొప్ప ఆర్ట్ని కలిగి ఉండి అట్లాంటి వాళ్ళ పాదాలకు నేను ఇక్కడి నుంచి నమస్కారం చేస్తున్నా. క్రీస్తు రసోబేస.